ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 2023 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ స్టార్ పేసర్ సిరాజ్ దాటికి నిలబడలేకపోయిన లంక జట్టు 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఏకంగా 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సుజాత, కొలంబోలో జరుగుతున్న ఏషియా కప్ ఫైనల్లో భారత్ శ్రీలంక పైన ఘన విజయం సాధించింది. దీంతో 8వసారి ఏషియా కప్ ను సాధించిన దేశంగా భారత్ కితాబు పొందింది. మొత్తానికైతే ఈ మ్యాచ్ కు సంబంధించి భారత బౌలర్లదే ఘనతగా చెప్పుకోవచ్చు. మహమ్మద్ సిరాజ్ విజృంభించడంతో శ్రీలంక విలవిల్లాడింది. కేవలం 50 పరుగులకి ఆల్అౌట్ అయింది. 15.2 ఓవర్లు మాత్రమే ఆడి శ్రీలంక బ్యాట్స్మెన్లు అందరూ కూడా పెవిలియన్ దారి పట్టారు. టాప్ ఆర్డర్ మొత్తం కూడా విఫలమైంది. శ్రీలంకలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరూ కూడా 2 అంకెల స్కోర్ ను నమోదు చేయలేదంటేనే భారత బౌలింగ్ పదును అర్థం చేసుకోవచ్చు. మహమ్మద్ సిరాజ్ తో పాటుగా మరో 2 పేసర్లు కూడా చెలరేగటంతో 15.2 ఓవర్లోనే శ్రీలంక ఆల్అౌట్ అయింది. 51 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అలవోకగా మొత్తం పరుగులను ఛేదించింది. 8వసారి ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. దీంతో భారత అభిమానుల్లో ముఖ్యంగా వరల్డ్ కప్ కు ముందు ఒక భారీ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐసీసీ మెగా టోర్నీలో తరచుగా భారత్ ఫైనల్స్ లో విఫలమవుతూ రావటం వంటి ఆరోపణలు, కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆసియా కప్ విజయంతో వచ్చే వరల్డ్ కప్ కు భారత టీం అంతా కూడా చాలా ఉత్సాహంగా అడుగు వేసే అవకాశం అయితే ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. 8వసారి ఆసియా కప్ భారత్ గెలిచింది. 2023 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్టార్ పేసర్ సిరాజ్ దాటికి నిలబడలేకపోయిన లంక జట్టు 50 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఈ క్రమంలో ఏకంగా 7 బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితం కాగా అందులో 4 మాత్రం పరుగుల ఖాతానే తెరవలేకపోయారు. ఇక 17 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ లంక బ్యాటర్లలో టాప్ స్కోరర్గా నిలిచాడు. వికెట్ల పతనానికి జస్ప్రీత్ బూమ్రా శ్రీకారం చుట్టగా దాన్ని సిరాజ్ కొనసాగించాడు. ఫలితంగా శ్రీలంక ఏ దశలోనూ కోలుకోలేదు. ఏకంగా 6 వికెట్లను పడగొట్టి లంక జట్టును చిత్తు చేశారు. ఇక హార్దిక్ పాండ్యా 3, బూమ్రా 1 వికెట్ పడగొట్టారు.